Hi viewers, welcome to this channel. సో ఏపీడిఎస్సి మెరిట్ లిస్టు రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది క్యాండిడేట్స్ నేమ్స్ ఇంక్లూడ్ చేశారు, స్టేట్ వైజ్గా ఎంతమంది ఇంక్లూడ్ చేశారు, ఏ ర్యాంకులకి పిలుస్తారు, ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి, దాని గురించి ఆ లెటర్స్ ఏవైతే ఉంటాయో కాల్ లెటర్స్ వాటికి సంబంధించిన వీడియో మార్నింగ్ ఒకటి పెట్టాను. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే రాశారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంగతి ఏంటి? కొంతమంది ఏమో ఇప్పుడు 10th క్లాస్లోనేమో నేమ్ ఒక రకంగా ఉందండి, ఇనీషియల్ పూర్తితో సహా ఉంది. ఇక ఇంటర్మీడియట్ బీఈడి వీటిలో డిఈడి వీటిలోనేమో వేరే రకంగా ఉందండి, ఇనీషియల్ షార్ట్ ఫామ్లో ఇచ్చారు లెటర్ ఇచ్చి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్లో ఇబ్బంది పెడతారా? సో దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ముందుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కాల్ లెటర్స్ వచ్చినాయో, ఏంటంటే చాలామందికి పంపించామని చెప్తున్నారు, అయితే కొంతమంది రాలేదని చెప్తున్నారు. పంపించిన తర్వాత కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే పర్సనల్ లాగిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో క్యాండిడేట్ది, ఆ క్యాండిడేట్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మెసేజ్లు వస్తాయి చూసారా మొబైల్కి, ఆ మొబైల్ మెసేజ్ ఆధారంగా మీకు కాల్ లెటర్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. సో ఒక్కసారి అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కాల్ లెటర్ వచ్చిన వాళ్ళు ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీగా వెళ్ళాల్సిందే. లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళన్నట్టయితే అతన్ని డిఎస్సి క్వాలిఫై అయిన దాంట్లో నుంచి ఆమెని కానీ అతను కానీ రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. క్యాన్సిల్ చేసేస్తారు దాన్ని, వచ్చిన జాబ్ని. అటెండ్ అయిన తర్వాత మీరు కనుక అర్హులు కాదనుకోండి, దానికి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం లేరనుకోండి, నోటిఫికేషన్ ప్రకారం అలా చేసినా కూడా రద్దు అవుతుంది. అయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలి చూపించడానికి. అయితే 3 సెట్లు జిరాక్స్ కాపీలు, అది కూడా గెజిటేటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలోకి 5 ఉండాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎన్ని కాపీలు అయితే చేయించుకోండి. అయితే ఇక్కడ అన్నిటి మీద కూడా జిరాక్స్ల మీద అటెస్ట్మెంట్ అనేది ఉండాలి, ఒరిజినల్స్ మీద కాదు. అయితే ఇక్కడ మీరు గుర్తించాలి, చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు 10th క్లాస్లో ఒక రకంగా వీటిలో ఒక రకంగా ఉందంటే నేమ్ చేంజ్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిద్దానికి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిద్ది. ఎందుకంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో మిగతా సర్టిఫికేట్లో అలాగే ఉండాలి, మీరు పెట్టిన అప్లికేషన్లో అలాగే ఉండాలి, మీకు వచ్చిన కాల్ లెటర్లో కూడా నేమ్ అనేది అలాగే ఉండాలి. మరి ఏం చేయాలి? ఇక్కడ వచ్చేసరికి అసలు నాకు తెలిసి బ్లైండ్గా కరెక్ట్గా చెప్పేది ఏదన్నా ఉందంటే ఒకటే పద్ధతి. అదేంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే ఇంటర్లో బీఈడీలో మీరు నేమ్ చేంజ్ పెట్టుకోవాలి, ఆప్ట్ చేసుకోవాలి అట్లా బోర్డులకు వెళ్ళి. సో అట్లయితే అన్నింటిలో వస్తుంది. కానీ అప్లికేషన్ ఇప్పుడు ఏదైతే మీరు పెట్టున్నారో ఈ అప్లికేషన్లో 10th క్లాస్ ప్రకారంగానే పెట్టుంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఈ ఇంటర్ ద్వారా వచ్చిన సర్టిఫికేట్ నేమో లేకపోతే బీఈడీ ద్వారా వీటి ద్వారా వచ్చిన నేమ్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మీరు. అయితే ఎట్లాంటప్పుడు ఏం చేయాలి? వేరే మార్గాలు లేవంటే నాకు తెలిసి వేరే ఆల్టర్నేటివ్ ఉంది. మరి అది పాసిబిలిటీ అవుతుందో నాదో నాకైతే 100% నమ్మకం లేదు. ఎంతో 40 to 50% నమ్మకం ఉంది. అదేంటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, 10th క్లాస్ది, ఇంటర్మీడియట్ది, ఈ బీఈడిది సర్టిఫికేట్లు కాకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. అయితే దాన్ని కూడా గెజిటేటెడ్ ఆఫీసర్తో సైన్ స్టాంపు చేయించుకుంటే ఏమైనా పాసిబిలిటీ అవ్వచ్చు. అంటే మ్యాక్సిమం చేతిలో ఏ ఛాన్సులు లేవు అనుకున్నప్పుడు ఇక అదొకటే మార్గం. లేదంటే మాత్రం ఖచ్చితంగా అయితే నేమ్ చేంజ్. ఎందుకంటే ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే చూస్తారండి. అక్కడ అప్లికేషన్లో కూడా తప్పు ఉంటే మాత్రం ఎవరో ఏం చేసేలేదు. అప్లికేషన్లో నేమ్ ఎడిటింగ్ అనేది ఎగ్జామ్స్ రిజల్ట్స్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ అవ్వటం అనేది హైలీ ఇంపాసిబుల్. మీలో ఎంతమందికి నేమ్ చేంజ్ ఎలా వచ్చింది? ఓకేనా? సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. మరి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది అని అంటున్నారు. సరే డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా పెడతాను. అసలు అయితే మీ కాల్ లెటర్లోనే ఉంటుంది ఎప్పుడు రావాలి, ఏ డేట్కి రావాలి. సో మీకు ఎవరికైనా కాల్ లెటర్లు వచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్.